ఏ విధమైన దౌర్భాగ్యకరమైన ఆలోచనలు నిన్ను విడిచిపోకూడదు. కానీ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చేసి నీవు ఆశీర్వదించబడిపోవాలి. ఇది ఎలా ఉంటుందంటే మాసిపోయిన గుడ్డల మీద కొత్త గుడ్డలు తొడుక్కున్నట్టు ఉంటుంది. మాసిపోయిన బట్టల మీద కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంటుంది. కనుక కొత్త బట్టలు కూడా ఏ కంపు వస్తాయి? చెమట కంపే కొడతాయి. దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నీవు నూతన సృష్టిగా మారాలి అని అంటే, దేవుడు నీ పట్ల జగత్తు పునాది వేయబడక ముందే, నీవు తల్లి గర్భములో పిండమై పుట్టక ముందే, తల్లి గర్భములో నీవు రూపించబడక ముందే ఆయన నీ కన్నులు నిన్ను చూశాయి. నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన లెక్కలో నీవు ఉన్నావు, ఆయన లెక్కలో నీవు ఉన్నావు, ఆయన దృష్టిలో నీవు ఉన్నావు. నిన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకనే కోపించుచునే వాత్సల్యతను నీవు